గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ఈరోజు నేటి పంచాంగంలో భాగంగా ఏప్రిల్ 5వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం, శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:52 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:08 అవుతుంది. తిది బహుళ తదియ ఉదయం 9:57 వరకు ఉంటుంది. దాని తదుపరి చవితి వస్తుంది. నక్షత్రం రాత్రి 10:18 వరకు విశాఖ ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము మధ్యాహ్నం 1:16 వరకు వజ్రం ఉంటుంది. తదుపరి సిద్ధి. కరణము ఉదయం 9:57 వరకు భద్ర, తదుపరి రాత్రి 10:54 వరకు భవ ఉంటుంది. దాని తదుపరి బాలవ వస్తుంది. శుభ సమయము ఉదయం 6:54 నుండి 9:57 వరకు, తిరిగి ఉదయం 10:59 నుండి 12 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:03 నుండి 4:29 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండము మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:30 నుండి 5:19 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 2:43 నుండి తెల్లవారుజామున 4:29 వరకు ఉంటుంది. అద్భుతమైన అమృత గడియలు మధ్యాహ్నం 12:40 నుండి 2:25 వరకు ఉంటుంది. ప్రాంతాల వారీగా, దేశాల వారీగా కొంత సమయంలో మార్పులు, తేడాలు ఉండవచ్చు. మీ ప్రాంతం ఆధారంగా పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 5వ తారీఖు నాడు 1892 సంవత్సరంలో పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు జన్మించారు. ఈయన ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు కూడా. 1908 సంవత్సరంలో జగజీవనరావు గారు జన్మించారు. భారతదేశం యొక్క స్వాతంత్ర సమర యోధుడు. 1918 సంవత్సరంలో ఇటికాల మధుసూదనరావు గారు జన్మించారు. యవన ప్రయాణంలోనే ఆర్య సమాజ్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. 1937 సంవత్సరంలో చేగొండి వెంకట హరిరామ జోగయ్య గారు జన్మించారు. భారత మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత కూడా పనిచేశారు. 1942 సంవత్సరంలో క్రాంతి కుమార్ గారు జన్మించారు. ఇతను ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు కూడా. 1950 సంవత్సరంలో ప్రబోధానంద యోగీశ్వరులు జన్మించారు. హిందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త. 1979లో మీ అందరికీ తెలుసు, మీ అందరి ముఖంలో నవ్వులు చిరిపించే బిత్తిరి సత్య జన్మించారు. అతను టెలివిజన్ వ్యాఖ్యాత, సినీ నటుడు. మీ అందరి ముఖాల్లో నవ్వుకి తీసుకొచ్చిన వ్యక్తిగా బిత్తిరి సత్య గుర్తింపు పొందడం జరిగింది. 1985లో పూనం బజ్వా భారతీయ సినీ నటి జన్మించారు. 1993 సంవత్సరంలో కళ్యాణి ప్రియదర్శన్ భారతదేశ చలనచిత్ర నటి జన్మించడం జరిగింది. 1996లో రష్మిక మందన భారతీయ సినీ నటి జన్మించారు. అదేవిధంగా ఈ డేట్ నాడు మనం నేషనల్ మారిటైమ్ డేగా మనం జరుపుకుంటాము. సో ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు మనం చూసినట్లయితే 1957 సంవత్సరంలో భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టు విజయం సాధించడం జరిగింది. సో ఇలాంటి ముఖ్యమైన అంశాల కోసం అనే సిగ్మా స్పిరిచువల్ సేవని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.